హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం బ్రహ్మవర్తనంకి సంబంధించి 100+ క్వశ్చన్స్ చూడడం జరిగింది. అంతకుముందు వీడియోలో ఆర్య నాగరికతకి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ చూడడం జరిగింది. ఓకే, ఈ వీడియోలో మనం ఆర్యవర్తనంకి సంబంధించి అదేవిధంగా వేద సాహిత్యంకి సంబంధించి 100+ క్వశ్చన్స్ చూస్తామండి. ఫస్ట్ ఆర్యవర్తనం. ఓకే, ఆర్యవర్తనంకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, ఋగ్వేదం ఎండింగ్కి ఆర్యులు సప్తసింధు ప్రాంతం నుండి క్రమంగా తూర్పు దిక్కుగా కదిలి గంగా, యమున, బ్రహ్మపుత్ర నదుల వరకు విస్తరించి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆర్యవర్తనం అని పిలుస్తారు. సెకండ్ క్వశ్చన్, 1000 to 600 BC మధ్య ఆర్యవర్తనంలో వర్ధిల్లిన ఆర్యుల నాగరికతనే ఏమని పిలుస్తారు? మలివేద నాగరికత అని పిలుస్తారు. ఓకే, ఇంగ్లీష్లో బ్రహ్మవర్తనంని ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ అని, ఆర్యవర్తనంని లేటర్ వేదిక్ సివిలైజేషన్ అని పిలుస్తారు. ఓకే, థర్డ్ క్వశ్చన్, మలివేద కాలం నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశం అంతటా విస్తరించి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? హిమాలయాల నుండి వింధ్యా పర్వతాల వరకు విస్తరించి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఆర్యులు మలివేద నాగరికతకు ప్రధాన ఆధారాలు ఏది? యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇతిహాసములు. ఫిఫ్త్ క్వశ్చన్, ఆర్యులు సంస్కృతిని దక్షిణానికి తీసుకువచ్చిన ఋషి పేరు ఏమిటి? అగస్త్యుడు. ఓకే, సిక్స్త్ క్వశ్చన్, ఆంధ్రుల వాస్కోడి గామాగా ఎవరిని పిలుస్తారు? అగస్త్యుడిని పిలుస్తారు. సెవెంత్ క్వశ్చన్, అగస్త్యుడు రాసిన రచన పేరు ఏమిటి? అగతీయం. ఏంటి? అగతీయం. అగస్త్యుని యొక్క భార్య పేరు లోపముద్ర. ఎయిత్ క్వశ్చన్, రాముడు సీతా సమేతంగా లక్ష్మణునితో సహా వనవాసానికి వచ్చి ఆంధ్రలోని పంచవడ్డిని దర్శించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది? పంచవడ్డి అనేది భద్రాచలంలోని గోదావరి తీరంలో ఉంది. అది తెలంగాణలో ఉంది ప్రస్తుతం. ఓకేనా. నైన్త్ క్వశ్చన్, ఆర్యులు దక్షిణ భారతదేశ విస్తరణ గురించి తెలియజేయు ఆధారములు ఏది? ఇతిహాసములు. ఇతిహాసములు అంటే రామాయణం, మహాభారతం. 10th క్వశ్చన్, వేదాలతో పాటు ఇతిహాసములు ఏ నాగరికత కాలంలో వ్రాయబడింది? వేద నాగరికత కాలంలో వ్రాయబడింది. వేద నాగరికత కాలంలో 2, ఏది? వేదాలు, ఇతిహాసములు. 11th క్వశ్చన్, ఇతిహాసములు అని దేనిని అంటారు? రామాయణం, మహాభారతం. 12th క్వశ్చన్, ఇతిహాసము అంటే అర్థం ఏంటి? ఇలా జరిగింది అని చెప్పడం. ఇతిహాసములు అని అర్థం ఇలా జరిగింది అని చెప్పడం. 13th క్వశ్చన్, ప్రాచీన సంస్కృత వాన్మయంలో పురాణాలు, ఇతిహాసాలు ఒక కోవకి చెందుతాయి. ప్రాచీన సంస్కృత వాన్మయంలో పురాణాలు, ఇతిహాసాలు ఒక కోవకి చెందుతాయి. ఓకేనా. టోటల్గా రామాయణం, మహాభారతం అన్నాం. ఈ రెండింటిని ఏమంటారు? ఇతిహాసములు అంటారు. భగవద్గీత. భగవద్గీత అంటాము కదా. భగవద్గీత వచ్చి మహాభారతంలో ఒక పార్టే భగవద్గీత. అది 25 to 42 అధ్యయనం ఆఫ్ మహాభారతం. టోటల్ 18 అధ్యయనములు ఉంటాయి భగవద్గీతలో. ఓకేనా. 25 నుంచి 42వ అధ్యయనం వరకు మహాభారతంలో ఉన్న 25 నుంచి 42వ అధ్యయనం ఉంటుంది కదా, దానిని భగవద్గీత అంటారు. టోటల్గా 18 అధ్యయనములు ఉంటాయి. ఎంత? 18. 25 నుంచి 42వ అధ్యయనం ఆఫ్ మహాభారతమే భగవద్గీత. 25 నుంచి 42వ అధ్యయనం ఆఫ్ మహాభారతమే భగవద్గీత. ఓకేనా. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన మాటలన్నీ ఈ భగవద్గీతలో ఉండడం జరుగుతుంది. ఓకేనా. టోటల్గా 25 నుంచి 42వ అధ్యయనం ఆఫ్ మహాభారతమే భగవద్గీత. మహాభారతంలో ఒక పార్టే భగవద్గీత. ఓకే. నెక్స్ట్ భాగవతం. 18 పురాణాలు. 18 పురాణాలు ఎన్ని? 18 పురాణాలు. 18 పురాణాలలో ఒక పురాణమే భాగవతం. రామాయణం, మహాభారతం అనేది ఇతిహాసములు. భగవద్గీత అనేది మహాభారతంలో ఒక పార్టే భగవద్గీత. భాగవతం అనేది 18 పురాణాలలో ఒక పురాణమే భాగవతం. పురాణాలు అనేది టోటల్గా 18 పురాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, చెప్తాను. 14th క్వశ్చన్, భారతీయ వాన్మయంలో ఆది కావ్యముగా దేనిని పిలుస్తారు? భారతీయ వాన్మయంలో ఆది కావ్యముగా దేనిని పిలుస్తారు? రామాయణంని పిలుస్తారు.
రామాయణంని సంస్కృతంలో రచించిన ఆది కవి ఎవరు? రామాయణంని రచించింది ఎవరు? వాల్మీకి మహాముని. 15th క్వశ్చన్. ఇండోనేషియాలోని బాలి దీవిలో నృత్య నాటకంగా ఏది ప్రసిద్ధి? ఇండోనేషియాలోని బాలి దీవిలో నృత్య నాటకంగా ఏది ప్రసిద్ధి అంటే రామాయణం. 16th క్వశ్చన్. వాల్మీకి యొక్క అసలు పేరు ఏంటి? రత్నాకర్. 17th క్వశ్చన్. రామాయణంలో మొత్తం కాండాలు ఎన్ని కాండాలు? 7 కాండాలు. మొత్తం ఎన్ని శ్లోకాలు? 24,000 శ్లోకాలు. మొదటి కాండం ఏది? బాలకాండం. చివరి కాండం ఏది? ఉత్తరకాండం. మొత్తం కాండాలు 7, మొత్తం ఎన్ని శ్లోకాలు? 24,000 శ్లోకాలు. మొదటి కాండం పేరు బాలకాండం, చివరి కాండం పేరు ఉత్తరకాండం. 18th క్వశ్చన్. రామాయణం స్టార్ట్ అయిందే దశరథుని నుంచి. రామాయణం గురించి స్టోరీ. 18th క్వశ్చన్ అనేది రామాయణం గురించి స్టోరీ. రామాయణం అనేది స్టార్ట్ అయిందే ఎవరి దగ్గర నుంచి? దశరథుని దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దశరథుడు ఉన్న రాజ్యం పేరు ఏమిటి? కోశల రాజ్యం. కోశల యొక్క రాజధాని ఏది? అయోధ్య. దశరథుడు ఏ వంశానికి చెందినవాడు? ఇక్ష్వాక వంశానికి చెందినవాడు. ఇక్ష్వాక వంశం. దశరథుని భార్యలు ఎంతమంది? 3. ఆ 3 ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకి జన్మించింది ఎవరు? శ్రీరాముడు. సుమిత్రకి జన్మించింది లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయికి జన్మించింది భరతుడు. దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య పుత్రుడు రాముడు, సుమిత్ర పుత్రుడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయి పుత్రుడు భరతుడు. దశరథుని పుత్రులు టోటల్గా ఎంత? 4 మెంబర్స్. దశరథుని కులం గురువు ఎవరు? వశిష్ఠుడు. రామలక్ష్మణులకు అస్త్ర విద్యలు నేర్పించింది విశ్వామిత్రుడు. శ్రీరాముని భార్య పేరు సీత, జనకుని కుమార్తె. లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ. శత్రుఘ్నుని భార్య పేరు శృతకీర్తి. భరతుడు భార్య పేరు మాండవి. ఓకే. శ్రీరాముని కుమారులు లవుడు, కుశుడు, లవకుశ. ఓకే, ఆంజనేయు హనుమంతుని తండ్రి పేరు ఆంజనేయుడు లేదా హనుమంతుడు. ఓకేనా? వాళ్ళ యొక్క తండ్రి పేరు ఏంటి? కేసరి. తల్లి పేరు అంజనాదేవి. ఇది. నెక్స్ట్ రావణుడి గురించి తెలుసుకోవాలి. రావణుడు రాజ్యం పేరు లంక, శ్రీలంక. రావణుడి భార్య పేరు మండోదరి. ఏమిటి? మండోదరి. రావణుడి సోదరులు విభీషణుడు, కుంభకర్ణుడు. రావణుడి కుమారులు ఇంద్రజిత్, అక్షయ. శ్రీరాముని అరణ్యవాసం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు, 14 years. శ్రీరాముడు అరణ్యవాసంలో మొదటి 12 సంవత్సరాలు చిత్రకూటంలోనే ఉన్నాడు. ఇది కాశీ దగ్గర అటవీ ప్రాంతం. ఎక్కడ ఉన్నాడు? 12 సంవత్సరాలు చిత్రకూటంలో ఉన్నాడు. చిత్రకూటం ఎక్కడ ఉంది? కాశీ దగ్గరలో ఉంది. వనవాసంలో భాగంగా శ్రీరాముడు, సీత, లక్ష్మణునితో కలిసి గోదావరి తీరాన పంచవటిని దర్శించడం జరిగింది. ఇది భద్రాచలంలో ఉంది. ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉంది. రామాయణంకు సంబంధించి స్థలాలు ఏది? అయోధ్య, చిత్రకూటం, లంక, రామసేతు, భద్రాచలం. ఓకేనా? రామాయణంను చాలా మంది కవులు తెలుగులోకి అనువాదం చేశారు. ఓకే. ఫస్ట్ రామాయణ కల్పవృక్షం అని ఎవరు అనువాదం చేశారు? రామాయణ కల్పవృక్షం అని విశ్వనాథ సత్యనారాయణ. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అని వావికొలను సుబ్బారావు. ఎవరు? వావికొలను సుబ్బారావు. నిర్వచనోత్తర రామాయణం అని తిక్కన. భాగవతం అని పోతన. అచ్చ తెలుగు రామాయణం అని కూచిమంచి తిమ్మన. ఉత్తర రామాయణం అని కంకంటి పాపారాజు. దాశరథి శతకం అని కంచర్ల గోపన్న. మొల్ల రామాయణం అని మొల్ల అతుకూరి. రంగనాథ రామాయణం అని గోనబుద్ధారెడ్డి. ఎవరు? గోనబుద్ధారెడ్డి. రంగనాథ రామాయణం అని గోనబుద్ధారెడ్డి. 18th క్వశ్చన్ అండి, రామాయణంకి సంబంధించిన స్టోరీ. 19th క్వశ్చన్. భారత ఇతిహాసంలో పంచమ వేదముగా దేనిని అంటారు? భారత ఇతిహాసంలో పంచమ వేదముగా
మహాభారతాన్ని అంటారు. దేన్ని అంటారు? మహాభారతం. ప్రపంచంలో అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటి మహాభారతం. ప్రపంచంలోనే అతిపెద్ద పద్య కావ్యంలో ఒకటి మహాభారతం. ఈ మహాకావ్యాన్ని ఎవరు రాశారు? వేదవ్యాసుడు చెప్పగా గణపతి దేవుడు రచించడం జరిగింది. వేదవ్యాసుడు చెప్పగా గణపతి దేవుడు రచించడం జరిగింది. సంస్కృతంలో ఉన్న ఈ మహాకావ్యాన్ని కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు తెలుగులోకి అనువాదం చేశారు. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఓకే, 20th క్వశ్చన్. మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటి? జయ సంహిత. జయ సంహిత. అసలు పేరు మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత. మరో పేరు శతసహస్ర సంహిత. శతసహస్ర సంహిత. శతసహస్ర సంహిత. మరో పేరు శతసహస్ర సంహిత. ఓకేనా? మొత్తం ఎన్ని పర్వాలు మహాభారతంలో? 18 పర్వాలు. మొదటి పర్వం ఏది? ఆది పర్వం. 18వ పర్వం, ఆ చివరి పర్వం ఏది? స్వర్గారోహణ పర్వం. స్వర్గారోహణ పర్వం. ఓకే, 21st క్వశ్చన్ అండి. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తిన తత్వచిత్. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తిన తత్వచిత్. ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది, ఇందులో ఏది అయితే లేదో మరెక్కడా లేదు అని మహాభారతం ప్రసిద్ధి పొందినది. అంటే అర్థం ఏంటి అడుగుతాడు. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తిన తత్వచిత్ అంటే అర్థం ఏంటి అంటే ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది, ఇందులో ఏది లేదు మరెక్కడా లేదు అని అర్థం. ఓకే, 22nd క్వశ్చన్. మహాభారతాన్ని ఎందులో పోల్చారంటే చెరుకు గడతో పోల్చడం జరిగింది. చెరుకు గడలు ఉంటుంది కదా, ఓకేనా, టోటల్గా 18 చెరుకు గడలు అనుకో, అలా పోల్చడం జరిగింది. మహాభారతాన్ని చెరుకు గడతో పోల్చారు. పర్వాలు అంటే చెరుకు కనుపు అని అర్థం. పర్వాలు అంటే చెరుకు కనుపు. చెరుకులో ఉంటుంది కదా, when you see the sugar cane మీకు కనిపిస్తాయి చెరుకు కనుపులు. పర్వాలు అంటే చెరుకు కనుపు అని అర్థం. 18 కనుపులు పర్వములు గల పెద్ద చెరుకు గడనే మహాభారతం. 18 కనుపులు పర్వములు గల పెద్ద చెరుకు గడనే మహాభారతం. ఓకే, 23rd క్వశ్చన్. మహాభారతాన్ని రచన చేసినది ఎవరు? పరాశర మహర్షి. ఎవరు? పరాశర మహర్షి. మహాభారతాన్ని రచన చేసినది ఎవరు? పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు. పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు మహాభారతాన్ని రచన చేసింది. అప్పుడే చూసాం కదా, వేదవ్యాసుడు చెప్పగా గణపతి దేవుడు రచించడం జరిగింది. ఆ వేదవ్యాసుడు ఎవరు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు. మహాభారతాన్ని రచన చేసింది పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు. మహాభారతాన్ని వ్యాసుడు ఎన్ని సంవత్సరాలు రచించాడు? మహాభారతాన్ని వ్యాసుడు 3 సంవత్సరాలు రచించడం జరిగింది. 3 years. మహాభారతం యుద్ధం జరిగిన కాలం, మహాభారత యుద్ధం, కౌరవులు పాండవుల యొక్క యుద్ధం 18 రోజులు, 18 days. ఓకే, 24th క్వశ్చన్. పాండవులు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధమే మహాభారత యుద్ధం. పాండవులు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధమే మహాభారత యుద్ధం. 18 రోజులు జరగడం జరిగింది. 25th క్వశ్చన్. పాండవులు కౌరవులు వంశం పేరు ఏంటి? కురు వంశం. పాండవులు కౌరవుల యొక్క వంశం పేరు కురు వంశం. కురు వంశంకి చెందిన వాళ్ళు పాండవులు కౌరవులు. 26th క్వశ్చన్. మహాభారతం యుద్ధం జరిగిన ప్రదేశం పేరు సమంతక పంచకం. ఏంటి? సమంతక పంచకం. మహాభారతం యుద్ధం జరిగిన ప్రదేశం పేరు సమంతక పంచకం. పాండవులు కౌరవులకు పూర్వీకుడు ఎవరు అంటే శాంతనుడు. ఓకేనా, శాంతనునికి 2 భార్యలు, గంగాదేవి, సత్యవతి. ఓకే, శాంతనుడికి గంగాదేవికి జన్మించిందే భీష్ముడు, ఆయన బ్రహ్మచారి. అదే శాంతనుడికి సత్యవతికి జన్మించింది చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు. 2 చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు. ఓకేనా, విచిత్ర వీర్యుని భార్యలు 2, అంబిక, అంబాలిక. విచిత్ర వీర్యుడు
అంబికకి జన్మించింది ధృతరాష్ట్రుడు. విచిత్ర వీరుడికి అంబికకి జన్మించింది ధృతరాష్ట్రుడు. అదే విచిత్ర వీరుడికి అంబాలికకి జన్మించింది పాండురాజు. విచిత్ర వీరుడికి అంబాలికి జన్మించింది ధృతరాష్ట్రుడు. విచిత్ర వీరుడు అంబాలికకి జన్మించింది పాండురాజు. పాండురాజు భార్యలు ఇద్దరు, కుంతి మాద్రి. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. ధృతరాష్ట్రుని యొక్క కుమారులు ఎవరు? కౌరవులు 100 మంది. పాండురాజు కుమారులు పాండవులు 5 మంది. ధృతరాష్ట్రుని కుమారులు 100 మంది, పాండురాజు కుమారులు 5 మంది. పాండురాజు కుంతికి జన్మించింది ధర్మరాజు, భీముడు, అర్జునుడు. పాండురాజు కుంతికి జన్మించింది ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అదే పాండురాజు మాద్రికి జన్మించింది నకులుడు, సహదేవుడు. కుంతికి సూర్యదేవుడు వరప్రభావంతో కలిగిన సంతానమే కర్ణుడు. ఎవరు? కర్ణుడు. ఓకేనా? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 మంది. వీళ్ళ 5 మందికి భార్య ఎవరు అంటే ద్రౌపది. 5 మంది కలిపి ఒకే భార్య. ఆ భార్య పేరు ద్రౌపది. అర్జునుడు భార్య శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర. అర్జునుని యొక్క భార్య పేరు ఏంటి? సుభద్ర ఎవరు? శ్రీకృష్ణుని యొక్క చెల్లి. అర్జునుని ధనుస్సు పేరు గాంధీవం. పాండవులకి ద్రౌపదికి కలిగిన సంతానం 5 మంది. 5 మంది ప్రతివింధ్యుడు, శతానీకుడు, శృతసోముడు, శృతసేనుడు, శృతకర్ముడు. ప్రతివింధ్యుడు, శతానీకుడు, శృతసోముడు, శృతసేనుడు, శృతకర్ముడు. అర్జునుడు సుభద్ర కుమారుడు. అర్జునుడుకు సుభద్రకు కలిగిన సంతానమే అభిమన్యుడు. ఓకేనా? అభిమన్యుని భార్య ఉత్తర. అభిమన్యుడు ఉత్తరకి జన్మించిన వాడే పరీక్షిత్తు. ఓకేనా? పరీక్షిత్తు రాణి ముద్రావతిల సంతానం. ఎవరు? పరీక్షిత్తు రాణి ముద్రావతిల సంతానమే కక్షసేనుడు, ఉగ్రసేనుడు, చిత్రసేనుడు, ఇంద్రసేనుడు, సుసేనుడు, సఖ్యసేనుడు, జనమేజయుడు. ఓకే. మహాభారతం యుద్ధం అనంతరం ధర్మరాజు పరీక్షిత్తునకు పాండ్యరాజ్యాన్ని పట్టాభిషేకం చేశాను. మహాభారతం యుద్ధం తరువాత ధర్మరాజు పరీక్షిత్తునకు పాండురాజ్యానికి పట్టాభిషేకం చేయించాడు. ఎవరు? ధర్మరాజు పరీక్షిత్తునకు. పరీక్షిత్తు శృంగి అనే ముని శాపమునకు గురై పాము కాటు వలన మరణించటంతో పరీక్షిత్తు శృంగి అనే ముని శాపమునకు గురై పాము కాటు వలన మరణించటంతో ఇతని కుమారుడు జనమేజయుడు రాజ్యానికి వస్తాడు. పరీక్షిత్తు యొక్క కుమారుడు జనమేజయుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతంను వివరించాడు. వైశంపాయనుడు జనమేజయునికి మహాభారతం గురించి వినిపించడం జరిగింది. కురువంశంలో చివరివాడు ఎవరు అంటే జనమేజయుడు. కురువంశంలో చివరివాడు జనమేజయుడు. ఓకే. 28th క్వశ్చన్ అండి. పాండురాజు తమ్ముడు ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని భార్య గాంధారి తమ్ముడు కౌరవుల మేనమామ శకుని. ఎవరు? శకుని. ధృతరాష్ట్రుని కుమారులే కౌరవులు. 100 మంది. కౌరవులు గల ఒకే ఒక సోదరి. ఆ సోదరి పేరు దుశ్శల. కౌరవులలో మొదటివాడు దుర్యోధనుడు. రెండోవాడు దుశ్శాసనుడు. మొత్తం 100 మంది అన్నాం కదా. మొదటివాడు దుర్యోధనుడు, రెండోవాడు దుశ్శాసనుడు, 100వ వాడు చివరివాడు విరజ. 100th మెంబర్ వచ్చి విరజ. ఓకే. 29th క్వశ్చన్. ధృతరాష్ట్రునికి వైశ్యకన్య అయిన సుకదకు ఎవరు జన్మించారు? ధృతరాష్ట్రునికి వైశ్యకన్య అయిన సుకదకు ఎవరు జన్మించారంటే యుయుత్సుడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షం ఎవరు నిలిచారు? మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్క ఎవరు నిలిచారంటే యుయుత్సుడు నిలవడం జరిగింది. ఈవెందో యుయుత్సుడు ధృతరాష్ట్రుని అంటే కౌరవులకి సంబంధించిన వ్యక్తి అయినా పాండవులకి హెల్ప్ చేయడం జరిగింది.
అదే మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షం నిలిచిన వారు యుయుత్సుడు. యుద్ధానంతరం కౌరవులలో బ్రతికిన ఒకే ఒకడు యుయుత్సుడు. యుద్ధానంతరం ధర్మరాజు ఇంద్రప్రస్థానికి రాజును చేశాడు. ఎవరిని? యుయుత్సుడిని. ఓకే. కర్ణుడు కౌరవుల మనిషి. ఓకే. శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని ఎవరిని ఆదేశించాడు? శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని ఎవరికి ఆదేశించడం జరిగిందంటే అర్జునుడికి. అర్జునుడు కర్ణుడిని చంపేశాడు. ఓకేనా. భీష్ముడు కౌరవుల మనిషి. అర్జునుడు భగదత్తుడిని చంపేయడం జరుగుతుంది. అశ్వత్థామ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, కౌరవుల మనిషి. ఇది అండి మహాభారతం గురించి. ఇంకా 13th క్వశ్చన్ 30. భగవద్గీతకి మరో పేరు గీతోపనిషత్తు. ఏంటి? గీతోపనిషత్తు. 31st క్వశ్చన్ మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యయనం నుండి 42వ అధ్యయనం వరకు గల 18 అధ్యయనములను ఏమని పిలుస్తారు? భగవద్గీత. ఓకేనా. 32nd క్వశ్చన్ మహాభారతం యుద్ధంలో అర్జునునికి అతని రథసారథి అయిన శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. అప్పుడే చెప్పాను కదా, మహాభారత యుద్ధంలో అర్జునునికి అతని రథసారథి అయిన శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. 33rd క్వశ్చన్ భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఏ సారం? ఉపనిషత్తుల సారం. 34th క్వశ్చన్ భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య ఎన్ని? 701. 701. భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య 701. భగవద్గీతను సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి అనువదించింది ఎవరు? భగవద్గీతను సంస్కృతం నుండి ఇంగ్లీష్లోనికి అనువదించింది ఎవరంటే చార్లెస్ విల్కిన్స్. చార్లెస్ విల్కిన్స్. ఓకే. చార్లెస్ విల్కిన్స్. మా భగవద్గీతను సంస్కృతం నుండి ఇంగ్లీష్లోనికి అనువాదం చేసింది చార్లెస్ విల్కిన్స్. 36th క్వశ్చన్ భగవద్గీతను సంస్కృతం నుండి పర్షియన్ భాషలోనికి అనువదించింది దారా షికోవ్. భగవద్గీతను సంస్కృతం నుండి పర్షియన్ భాషకు అనువదించింది దారా షికోవ్. 37th క్వశ్చన్ భాగవతంకి ఇతర పేర్లు? మహాభారతం, భాగవత పురాణం, శ్రీమద్ భాగవతం. భాగవతంకి ఇతర పేర్లు మహాభాగవతం, భాగవత పురాణం, శ్రీమద్ భాగవతం. ఓకే. నెక్స్ట్ 38th క్వశ్చన్ పురాణాలలో ఒకటి అయిన భాగవత పురాణమే భగవద్గీత. పురాణాలలో ఒకటి అయిన భాగవత పురాణమే భగవద్గీత. భాగవత పురాణమే భాగవతం. పురాణాలలో ఒకటి అయిన భాగవత పురాణమే భాగవతం. 39th క్వశ్చన్ భాగవతంను రచించింది వేదవ్యాసుడు. 40th క్వశ్చన్ భాగవతంలోని భాగాలకు గల పేర్లు? స్కందములు. 41st క్వశ్చన్ భాగవతంలోని స్కందముల సంఖ్య 12. భాగవతంలోని స్కందముల సంఖ్య 12. 42nd క్వశ్చన్ భాగవతం ఎవరికి పవిత్ర గ్రంథం? వైశ్యాస్ ఉంటారు కదా, వైష్ణవులకి. 43rd క్వశ్చన్ ప్రధానంగా ఎవరి గురించి భాగవతంలో చెప్పబడింది? భాగవతంలో ప్రధానంగా విష్ణువు శ్రీకృష్ణుని గురించి చెప్పడం జరిగింది. 44th క్వశ్చన్ భాగవతం ఏ విధంగా రచించబడింది? సంభాషణల రూపంలో రచించడం జరిగింది. భాగవతం అనేది సంభాషణల రూపంలో రచించడం జరిగింది. 45th క్వశ్చన్ భాగవతాన్ని తెలుగులోకి రచించింది పోతన. భాగవతాన్ని తెలుగులోకి రచించింది ఎవరు అంటే పోతన. 46th క్వశ్చన్ 15వ శతాబ్దిలో బమ్మెర పోతన భాగవతాన్ని తెలుగులో రచించి ఏమని పేరు పెట్టాడు? శ్రీమదాంధ్ర భాగవతం అని పేరు పెట్టడం జరిగింది. 15వ శతాబ్దంలోని బమ్మెర పోతన భాగవతాన్ని తెలుగులోకి రచించి ఏమని పేరు పెట్టడం జరిగింది అయిందంటే శ్రీమదాంధ్ర భాగవతం. 47th క్వశ్చన్ పురాణాలను ఎవరు రచించారు?
వేద ఉపనిషత్తుల సారంతో వేదవ్యాసుడు పురాణాలను రచించాడు. వేద ఉపనిషత్తుల సారంతో వేదవ్యాసుడు పురాణాలను రచించడం జరిగింది. 48th క్వశ్చన్. మహాభారతంను వేదవ్యాసుడు చెప్పగా గణపతి దేవుడు రచించడం జరిగింది. భాగవతంను వేదవ్యాసుడు రచించెను. పురాణాలను వేదవ్యాసుడు రచించెను. ఓకేనా? భాగవతంని పురాణాలని రచించింది వేదవ్యాసుడే. ఓకేనా? మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి దేవుడు రచించడం జరిగింది. 49th క్వశ్చన్. పురాణాల ప్రశంసలున్న బ్రాహ్మణాలు ఏవి? పురాణాలు ప్రశంసలున్న బ్రాహ్మణాలు ఏవి అంటే శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్, గోపద బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్. పురాణాల ప్రశంసలున్న బ్రాహ్మణాలు ఏదంటే శతపథ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్. 50th క్వశ్చన్. పురాణాల సంఖ్య ఎన్ని చెప్పాం? 18 పురాణాలు చెప్పడం జరిగింది. ఆ 18 పురాణాలు ఏదంటే బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, శివ ఆర్ వాయు పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, నారద పురాణం, భాగవత పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఇది 18 పురాణాలు. 51st క్వశ్చన్. శాతవాహనుల గురించి తెలియచేయు పురాణాలు ఎన్ని? అవి ఏవి? శాతవాహనుల గురించి తెలియచేయు పురాణాలు ఎన్ని? అవి ఏవి? శాతవాహనుల గురించి తెలియచేయు పురాణాలు 5. 5 ఏదంటే వాయు పురాణం, మత్స్య పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం. వాయు పురాణం, మత్స్య పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం. ఓకేనా? నౌ 52nd క్వశ్చన్. అష్ట వివాహాలండి. అంటే టోటల్గా ఈ టైప్స్ ఆఫ్ వివాహాలు ప్రాచీన భారతీయ సమాజంలో 8 రకాల వివాహాలు జరిగేవి. అవి ఏదంటే ఫస్ట్ వన్ వచ్చి బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహం అంటే తగినంత కట్నం ఇచ్చే కన్యకు అదే వర్గానికి చెందిన వ్యక్తితో జరిగే వివాహం. సేమ్ క్యాస్ట్తో చేసుకుంటారు కదా, కట్నం ఇచ్చి చేసుకోవడం నార్మల్ వివాహం, అది బ్రహ్మ వివాహం. ఇంకోటి వచ్చి దైవ వివాహం. గృహస్థు తన కుమార్తెను పురోహితుడికి దక్షిణగా ఇవ్వడం, పూజారికి పెళ్లి కూతురిని దక్షిణగా ఇవ్వడమే దైవ వివాహం. హర్ష వివాహం. కట్నం లేకుండా దాని స్థానంలో పెళ్లి కొడుకుకి ఆవు లేక ఎద్దుని ఇవ్వడం. కట్నం బదులు ఆవు కానీ ఎద్దును కానీ ఇస్తారు కదా, దాన్ని హర్ష వివాహం. హర్ష వివాహం. ఇంకోటి ప్రజాపత్య వివాహం. ఈ వివాహంలో కన్య తండ్రి కట్నం ఇవ్వడు, కన్యాశుల్కం స్వీకరించుడు. కానీ స్వీకరించుడు. ప్రజాపత్య వివాహం. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపత్య వివాహం. ఓకేనా? ఈ ఫస్ట్ 4 ఉంది కదా, ఈ ఫస్ట్ 4 వివాహాలు బ్రాహ్మణులకి ఆమోదించినవి, వారికి మాత్రమే వర్తిస్తుంది. బ్రాహ్మిన్స్కి మాత్రమే వర్తిస్తుంది. బ్రహ్మ వివాహము, దైవ వివాహము, హర్ష వివాహము, ప్రజాపత్య వివాహం. 5వది వచ్చి గాంధర్వ వివాహం. ఉభయుల ఆమోదంతో రహస్యంగా జరిగేవి, సీక్రెట్గా జరిగే వివాహాలు ఉంటుంది కదా, దాన్ని గాంధర్వ వివాహం అంటారు. ఓకే. అసుర వివాహం. కొనుగోలు ద్వారా చేసే వివాహాన్ని అసుర వివాహం అంటారు. మరి రాక్షస వివాహం. ఎత్తుకెళ్ళి వివాహం ఆడటం, తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవడమే రాక్షస వివాహం. పైశాచ వివాహం. పైశాచ వివాహం అంటే కన్య నిద్రిస్తున్న సమయంలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వివాహం ఆడటం. నిద్రిస్తున్న సమయంలో వివాహం చేయడమే పైశాచ వివాహం. పైశాచం అంటారు కదా, పైశాచ వివాహం అంటే నిద్రిస్తున్న సమయం వివాహం ఆడటం, పైశాచ వివాహం. అది అండి బ్రహ్మ వివాహం, కట్నం ఇచ్చి కన్యను వివాహం చేసుకోవడం. దైవ వివాహం, పూజారికి దక్షిణగా పెళ్లి కూతురిని దక్షిణగా ఇవ్వడం దైవ వివాహం. హర్ష వివాహం, పెళ్లి కొడుకు కట్నం బదులు ఆవు కానీ ఎద్దు కానీ ఇవ్వడం. ప్రజాపత్య వివాహం,
వివాహంలో కన్య తండ్రి కట్నం ఇవ్వడు, కన్యాశుల్కం స్వీకరించడు. ఆ 4 సపరేట్ బ్రాహ్మణులకు సంబంధించింది. 5వది గాంధర్వ వివాహం అంటే సీక్రెట్గా జరిగే పెళ్లి. అసుర వివాహం కొనుగోలు ద్వారా జరిగే వివాహం. రాక్షస వివాహం ఎత్తుకెళ్ళి పెళ్లి చేయడం రాక్షస వివాహం. పైశాచ వివాహం కన్య నిద్రిస్తున్న సమయంలో వివాహం అనడం పైశాచ వివాహం. 53rd క్వశ్చన్ అండి. యజ్ఞవల్కుడు విసెస్ గార్గి అని చెప్తాం కదా. సాహితీ సమావేశాన్ని జనకుడు సమావేశపరిచాడు, అందులో బ్రాహ్మణుల గురించి వాదించుకోవడమే యజ్ఞవల్కుడు విసెస్ గార్గి వాదోపవాదనలు. సాహితీ సమావేశాన్ని ఎవరు సమావేశపరిచారంటే జనకుడు. సాహితీ సమావేశాన్ని జనకుడు సమావేశపరిచాడు, అందులో బ్రాహ్మణుల గురించి వాదించుకోవడమే యజ్ఞవల్కుడు విసెస్ గార్గి. సాహితీ సమావేశాన్ని ఎవరు దాన్ని సమావేశం చేయడం జరిగిందంటే జనకుడు, అందులో బ్రాహ్మణుల గురించి వాదించుకోవడమే యజ్ఞవల్కుడు విసెస్ గార్గి. ఓకేనా, అది అండి. టోటల్గా 53 క్వశ్చన్స్ చూసాం కదా. నౌ 54th క్వశ్చన్. భరత పురు తెగలు కలిసి కురు అనే కొత్త తెగ ఏర్పడడం జరిగింది. మలివేద కాలం నాటి ఆర్యుల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఓకేనా, అదే తొలివేద నాగరికత ప్రధాన వృత్తి అది పశుపోషణ. ఓకే. 55th క్వశ్చన్. ఆర్యులు తొలివేద కాలంలో సంచార జీవులు, మలివేద కాలంలో స్థిర నివాసులు. 56th క్వశ్చన్. ఆర్యులు మలివేద కాలంలో పశుపోషకులు, వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది. పశుపోషకులు బట్ ప్రధాన వృత్తి వచ్చి వ్యవసాయం. 57th క్వశ్చన్. రాజు సర్వాధికారాలు పొందాడు, అందుకే విధాత గణం తెగ సభలో అదృశ్యమైంది. రాజుకు టోటల్ పవర్స్ రావడం జరిగింది, అందువల్లనే విధాత గణం అనేది కనిపించకుండా పోయింది. సభా సమితి అనే ఒక ఇంపార్టెన్స్ అనేది కోల్పోవడం జరిగింది. రాజే దైవాంశ సంభూతుడు అని ప్రచారంలోనికి వచ్చింది. 58th క్వశ్చన్. బ్రాహ్మణాలు ఎక్కువ అధికారాలు వచ్చాయి. ఫస్ట్ టైం రాష్ట్రం అనే పదం ఉపయోగించారు. అనేక పన్నులు అమలులోకి వచ్చింది. ఇంద్రుడు అగ్ని దేవతలు పోయి ప్రజాపతి పశుపతి దేవతలు రావడం జరిగింది. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల భావన ఏర్పడడం జరిగింది. 59th క్వశ్చన్. మలివేద కాలంలో రాజు ధరించిన బిరుదులు విరాట్, సుహ్రాట్, ఏకరాట్, సామ్రాట్, రాజు, భోజ. మలివేద కాలంలో రాజు ధరించిన బిరుదులు ఏదంటే విరాట్, సుహ్రాట్, ఏకరాట్, సామ్రాట్, రాజు, భోజ. 60th క్వశ్చన్. రత్నిన్స్ అనగా ఏంటి? రత్నిన్స్ అనగా సేనాని, పురోహితుడు, గ్రామీణి. రత్నిన్స్ అనగా సేనాని, పురోహితుడు, గ్రామిణి. రాజు ధర్మపాలన చేయాలని తెలుపుతున్నది శతపథ బ్రాహ్మణం. ఏది? శతపథ బ్రాహ్మణం. 61st క్వశ్చన్. రాజుకు ప్రజలు చెల్లించవలసిన పన్నులు బలి, శుల్క, బాగా. బలి, శుల్క, బాగా. 62nd క్వశ్చన్. మలివేద నాగరికత కాలం నాటి ముఖ్య అధికారులు ఎవరు అంటే మంత్రి. ఆ మంత్రిని సచివ అంటారు. సచివ. రథసారథిని సూతుడు అంటారు. కోశాధికారిని సంగ్రహిత్రి అంటారు. సంగ్రహిత్రి. శిస్తు వసూలు అధికారి, ట్యాక్స్ వసూలు చేస్తాడు కదా, వాళ్ళని భాగదశు అంటారు. భాగదశు. రాయబారిని స్థపతి అంటారు. గణకుడిని అక్షవాప అంటారు. అక్షవాప. న్యాయాధికారిని దండాధీశుడు అంటారు. దండాధీశుడు. యుద్ధం, శాంతిని సంధి విగ్రహ అంటారు. సంధి విగ్రహ. పశు సంవర్ధక అధికారిని గోవికర్త అంటారు. గ్రామ పెద్దని గ్రామిణి అంటారు. వడ్రంగిని తక్షన్ అంటారు. గ్రామ శిస్తు వసూలు అధికారిని గ్రామేయ అంటారు. 63rd క్వశ్చన్. వేదాలలో ఇనుమును శ్యామ, కృష్ణ, అయాస్ అంటారు. వేదాలలో ఇనుమును ఐరన్ను శ్యామ,
కృష్ణ అయాస్ అంటారు. 64th క్వశ్చన్, మలివేద కాలంలో ప్రసిద్ధి చెందిన వర్గం చేసేత వర్గం. చేసేత వర్గం, ఓకేనా, చేసేత వర్గం. తొలివేద కాలంలో పశువులు ఆవులు, మలివేద కాలంలో వ్యవసాయం. వైష్ణవుల ప్రధాన వృత్తి తొలివేద కాలంలో వాణిజ్యం. వైశ్యుల యొక్క ప్రధాన వృత్తి మలివేద కాలంలో వాణిజ్యం, తొలివేద కాలంలో వ్యవసాయం. ఓకేనా, వైష్ణవుల యొక్క ప్రధాన వృత్తి వైశ్యాస్ ఉన్నారు కదా, తొలివేద కాలంలో వచ్చి వ్యవసాయం. అదే మలివేద కాలంలో వచ్చి వాణిజ్యం. ఓకే. 65th క్వశ్చన్, మలివేద కాలంలో ఋగ్వేద దేవతలైన ఇంద్రుడు అగ్ని దేవతల యొక్క ప్రాధాన్యత తగ్గింది. 66th క్వశ్చన్, మలివేద కాలంలో అవతరించిన కొత్త దేవతలు ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. రుద్రుడు అంటే శివుడు, విష్ణువు అంటే సంరక్షకుడు, ప్రజాపతి అంటే సృష్టికర్త. ఓకే. ఎక్కువ ప్రాధాన్యత పొందిన దేవుడు వచ్చి విష్ణువు. శూద్రుల దేవుడు ఎవరు? పుషన్, పశు సంరక్షకుడు. శూద్రుల యొక్క దేవుడు పుషన్. శూద్రుల యొక్క దేవుడు పుషన్. శూద్రుల యొక్క దేవుడు పుషన్, పశు సంరక్షకుడు. బ్రాహ్మణులు ఎవరిని పూజించేవారు? సోమదేవుడిని పూజించేవారు. సోమదేవుడు. 67th క్వశ్చన్, మలివేద కాలంలో ఏ విదేశీయులతో వ్యాపారం జరిగింది? బాబిలోనియాతో. మలివేద కాలంలో ఏ విదేశీయులతో వ్యాపారం జరిగింది అంటే బాబిలోనియాతో. బాబిలోనియా. 68th క్వశ్చన్, మలివేద కాలంలో చలామణిలో ఉన్న నాణెలు ఏదిరా అంటే నిష్కా, సువర్ణ. దాన్ని బంగారు నాణ్యంలో అంటారు, నిష్కా, సువర్ణ. శతమాన, వెండి నాణ్యాన్ని శతమాన అంటారు, వెండి నాణ్యం శతమాన. కార్షాపన, రాగి నాణ్యం, రాగి నాణ్యం. షాడో కృష్ణాలు, తక్కువ విలువ కలిగినవి. షాడో కృష్ణాలు. బంగారు నాణ్యాన్ని నిష్కా, సువర్ణ అంటారు, వెండి నాణ్యాన్ని శతమాన అంటారు, రాగి నాణ్యాన్ని కార్షాపన అంటారు, తక్కువ విలువ కలిగినవి షాడో కృష్ణాల అంటారు. 69th క్వశ్చన్, మలివేద కాలంలో ఎక్కువగా వర్ణ కుల వ్యవస్థ ఏర్పడింది. మలివేద కాలంలో ఎక్కువ కుల వ్యవస్థ ఉండడం జరిగింది. 17th క్వశ్చన్, మలివేద కాలంలో ఏది అమలులోకి వచ్చినవి? గోత్రం అనే భావన, బాల్య వివాహాలు, మాంసం భుజించడం, సోమసుర అనే మత్తు పానీయం సేవించడం. 71st క్వశ్చన్, లలిత కళలు, తర్కం, వేదాలను అభ్యసించింది గార్గి మైత్రేయి. ఓకే, గార్గి మైత్రేయి. లలిత కళలు, తర్కం, వేదాలను గార్గి మైత్రేయి. 72nd క్వశ్చన్, అపర బ్రహ్మవాదినులుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? అపర బ్రహ్మవాదినులుగా ప్రసిద్ధి చెందింది గార్గి మైత్రేయి. 73rd క్వశ్చన్, ప్రధాన సంగీత సాధనం వీణ. ప్రధాన వినోదం రథాల పందెలు. 75th క్వశ్చన్, మలివేద కాలంలో లేనివి? సతీ సహగమనం లేదు, పరదా పద్ధతి లేదు, స్త్రీకి ఆస్తి హక్కు లేదు. సతీ సహగమనం లేదు, పరదా పద్ధతి లేదు. 76th క్వశ్చన్, మలివేద కాలంలో అనిరవాసిత అనగా కల్మషమైన శూద్రులు. మలివేద కాలంలో అనిరవాసిత అనగా కల్మషమైన శూద్రులు అని అర్థం. ఓకేనా, కల్మషమైన శూద్రులు, అనిరవాసిత. 77th క్వశ్చన్, మలివేద కాలంలో సర్వోన్నత న్యాయమూర్తి రాజు. మలివేద కాలంలో గ్రామ న్యాయాధికారి గ్రామిణి. 78th క్వశ్చన్, మలివేద కాలంలో రాజద్రోహంకు మరణశిక్ష ఉండేది. 79th క్వశ్చన్, వైదిక కాలంలో అతిపెద్ద నేరం గర్భస్రావం. ఓకే. 80th క్వశ్చన్,
వేదకాలం వివిధ వృత్తులు. ఓకేనా. రథకారుడు సారథి, ఇషుకారుడు బాణాలు చేయువాడు. ఇషుకారుడు ఎవరు అంటే బాణాలు చేయువాడు. బీదల్కారుడు అంటే బుట్టలల్లే వ్యక్తి. సురకారుడు మద్యం తయారు చేయువాడు. అభిపాల గొర్రెల కాపరి. అజపాల మేకల కాపరి. గోవికర్త పశువుల కాపరి. అశ్వ గుర్రాలను చూసుకునే వ్యక్తి. హతిబ్ ఏనుగులను చూసుకునే వ్యక్తి. దవార్ మత్స్యకారుడు. రాజిత్రి రంగులద్దే వ్యక్తి. దగ్ను సర్గే తాళ్ళు వేసేవాడు. కేవల్ గోపాల పాలవాడు కేవల్ గోపాల. 81st క్వశ్చన్. బ్రాహ్మణ తత్వాన్ని అంతం చేయాలని ప్రయత్నం చేసింది చార్యకులు. బ్రాహ్మణ తత్వాన్ని అంతం చేయాలని ప్రయత్నం చేసింది ఎవరంటే చార్యకులు. చార్యకులు అనే వర్గం. 82nd క్వశ్చన్. చార్వాక మతస్థాపకుడు చార్వకుడు. చార్వాకులు గురువు బృహస్పతి. చార్వాకుల గురువు బృహస్పతి. 84th క్వశ్చన్. చార్వాక మత బైబిల్గా పిలువబడే గ్రంథం